ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవం ఒకసారి రెండు చేతులు ప్రభు వైపు ఎత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చదవం ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క విలువైన కొన్ని మాటలను ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాట ఈ సమస్త జగత్తుకు ఒక రూపం తేగలిగినప్పుడు ఆ మాట మన జీవితాలను కూడా క్రమపరిచి ఒక ఆశీర్వాదకరంగా మార్చుటకు శక్తి కలిగిన దేవుని మాట అయి ఉన్నది. హల్లెలూయా. కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 12వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తెరవండి. బ్రదర్స్లో నుంచి ఒక్కరు, సిస్టర్స్లో నుంచి ఒక్కరు చదవగలిగిన వారు స్వరమెత్తి బిగ్గరగా చదివి సహకరించండి. 12వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి చదువుదాం. యెహోవా అబ్రహాముతో పలుకుతున్న మాటలు. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆ దేశములో నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నేను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. చదవండి ఒకసారి బ్రదర్స్. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేయిస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నేను నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వాదముగా ఉన్న నీ ద్వారా అందరూ ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మొసరు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. మన మూల పితరుడైన అబ్రహాముతో దేవుడు పిలుస్తున్నప్పుడు అతని పట్ల దేవుడు చేయబోయే ఒక శ్రేష్టమైన ప్రణాళిక స్పష్టంగా ఆయనతో చెప్తున్నాడు. ఒక సేవకుని పిలుస్తున్నప్పుడే అతని ద్వారా జరిగే సేవను దేవుడు చెప్తాడు. ఒక నాయకుడి ద్వారా జరగాల్సిన పరిచర్య పిలిచినప్పుడే అతని పనేంటో బయలుపరుస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను. ఈ స్థలాన్ని విడిచి నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. భూమి మీద ఉన్న ప్రతి జనానికి దీవెనకు కారకుడిగా నేను నిన్ను మారుస్తాను. ఒక అద్భుతమైన ఆశీర్వాదపు అనుభవాలను అబ్రహాముకు దేవుడు ప్రమాణం ఇచ్చాడు. ఈరోజు అబ్రహాముతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. అబ్రామును అబ్రహాముగా దేవుడు మార్చాడు.
అబ్రహాముకు ఒక అద్భుతమైన పేరు కూడా ఇక్కడ పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడంటే 2వ వాక్యంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరేంటో తెలుసా? నీ పేరే ఆశీర్వాదం. చెప్పడేంటి? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. బాగా వినండి. దేవుడు ఈరోజు మన పేర్లన్నిటినీ ఈ పేరుగా మార్చును కాక. ఈ పేరులో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు అబ్రహాములాగా ఉంటావు, నువ్వు నీ తండ్రిలాగా ఉంటావు అని చెప్పకుండా ఒక పేరు అతనికి యాడ్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీవే ఆశీర్వాదంగా ఉంటావు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వాదం అంటే నీవే, నీవే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటో కాదు, నీవే. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నీ పేరే ఆశీర్వాదం. నువ్వేడికి పైన ఆశీర్వాదమే, నువ్వేడ ఉన్న దీవెనే. నువ్వేడ ఉన్న నీ పేరులో ఉన్న దీవెన బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదపు అనుభవాన్ని బట్టి, నువ్వు ఏ అరణ్యంలో ఉన్నా, సుదూర ప్రాంతంలో ఉన్నా, అనానుకూలమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా, నీవే ఆశీర్వాదము కనుక నువ్వేడ ఉంటే ఆ స్థితిగతులన్నీ ఆశీర్వాదకరంగా మారుతాయి. హల్లెలూయా. దేవుని సముఖంలో ఆశీర్వాదం ఎక్కడో కాదు. బాగా వినండి. ఆశీర్వాదము అని అంటే ఒక మెటీరియల్ కాదు. ఆశీర్వాదం అంటే ఒక వస్తువును చూపించి దీని పేరు ఆశీర్వాదం అని చెప్పడం లేదు దేవుడు. ఒక ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రఖ్యాతులను చూపించి ఇదిగో దీన్ని ఖర్చు పంటారు అని చెప్పినట్టుగా దేవుడు అంటాడు, ఆశీర్వాదం అంటే ఏదో కాదయ్యా, నీవే ఆశీర్వాదం. నువ్వేడు ఉంటాడో దీవెనే. ఆశీర్వాదం కోసం వెతకడం కాదు, ఆశీర్వాదంగా నేను మారాలి. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ప్రభు మనలను అలాగూ మార్చాలని ఆశపడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటో తెలుసా? దేవుడు సువార్తలలో రాస్తుంటాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఎవరో కాదు, నీవే. నీ ఊరికి, నీ గ్రామానికి, నీ జాతికి, నీ పట్టణానికి మాత్రమే కాదు, నేను నిన్ను ఎలా క్రియేట్ చేస్తున్నానో తెలుసా? లోకమంతటికి వెలుగుగా నేను నిన్ను చేస్తున్నాను. హల్లెలూయా. భూదిగంతముల వరకు దేవుని బిడ్డలారా, సమస్త సృష్టికి వెలుగు ఇవ్వడానికి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించాడు. సూర్యుడు కూడా ఈ సర్వ జగత్తుకు ఒకేసారి వెలుగు ఇవ్వలేడు. ఇక్కడ వెలుగుంటే అమెరికా దేశంలో చీకటిగా ఉంటుంది ఇప్పుడు. అంటే సర్వ జగత్తులో కూడా కొంత ప్రాంతానికి వెలుగిచ్చి మరొక ప్రాంతానికి ఆయన వెళితే ఇటు చీకటి అయినట్టుగా సూర్యుడు సైతం అంతటికి వెలుగుగా ఉండలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను ఒక దేవుని బిడ్డగా మిమ్మల్ని నేను ఎలాగూ మార్చాలని ఆశపడుతున్నాను అని అంటే, నీవే ఒక వెలుగుగా ఉండాలని, నేను నిన్ను ఒక ఉప్పుగా మార్చాలని ఆశపడుతున్నాను. వెలుగు అడవిలో ఉన్న వెలుగే, అరణ్యములో ఉన్న వెలుగే, ఒక పట్టణంలో, ఒక ఇంటిలో నువ్వేడ ఉన్న వెలుగుతున్న వ్యక్తిగా నేను నిన్ను మార్చాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు భిక్షపతిగానో మార్చలేదు. దేవుడు తన బిడ్డల పేర్లు ఆశీర్వాదం అని పెట్టాడు. అబ్రహామా, నీవెవరో కాదు, నీవే ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? నిన్ను దీవిస్తే ప్రజలకు దీవెన వస్తుంది. నిన్ను దీవిస్తే ప్రజలకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు? నీలోనే దీవెనలన్నీ దాగున్నాయి, నీలోనే దాగున్నాయి ఆశీర్వాదాలు. నీవు సర్వ జగత్తుకు ఆశీర్వాదకరముగా ఉంటావు. నిన్ను బట్టి భూమి మీద సకల వంశములన్నీ దీవించబడతాయి. హల్లెలూయా.
అబ్రహాము ఒక రిజర్వే బ్యాంక్ లాగా మారాడు. అబ్రహామును దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఎవ్రీ నీడ్స్, ప్రతి అవసరత, ప్రతి అక్కర నీ ద్వారా సర్వ జగత్తుకు తీర్చబడతాయి. అది ఏ అవసరత, ఏ అక్కర కాదు, ఏ అవసరమైనా సరే నీ ద్వారా సర్వలోకములో ఉన్న ప్రతి మనుష్యుడి యొక్క అక్కర, అవసరతలు, లోటులు, సమస్యలు అన్నీ తీర్చబడే ఒక సంపదల నిధిగా, గనిగా నేను నిన్ను మారుస్తున్నాను. హల్లెలూయా. అలాగూ దేవుడు అబ్రహామును మార్చాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అనడం మానేయి. దేవా నేనే ఆశీర్వాదకరముగా మారాలి. నేనెక్కడుంటే అక్కడ దీవెన, నేనెక్కడ ఉంటే అక్కడ క్షేమం, నేనెక్కడ ఉంటే అక్కడ సమాధానం, నేనెక్కడ ఉంటే అక్కడ ఒక నెమ్మది కలిగిన పరిస్థితులకు కారకురాలిగా నా తండ్రి, నా పితరుడైన అబ్రహాము మీద నిలిపిన కృప ఇది మొదలుకొని మా మీద నీవు నిలుపుదువుగాక. సబగటి ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్మండి, ఈరోజు నేను మీ ముందు పెడుతున్న మాటలు సత్యం. అబ్రహామును అలా ఆశీర్వదించాడు. కొంతమంది ఎక్కడ ఉంటే అక్కడ సమస్య, కొంతమంది ఎక్కడ ఉంటే అక్కడ దీవెన. ఎందుకు? వారి వెంబడ ఉన్నాయి. దరిద్రం ఉంది వాడి వెంబడ. వాడు ఏడ ఉంటాడు, దరిద్రమే ఉంటుంది. ఏ సమయంలో వాడు కాలు పెట్టాడో మా ఇంట్లో, మా ఇల్లుకు నెమ్మది లేకుండా అయిపోయింది అని అంటారు చాలామంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీకు ఒక 2-3 చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో. లోతు అబ్రహాముతో ప్రయాణం ప్రారంభించాడు. లోతు ఉన్నంత కాలము దేవుడు అబ్రహామును దీవించలేడు. అబ్రహామును దీవిస్తున్న వాగ్దానం అతని చేతిలో పెడుతున్న సమయం ఎలా ఉందో తెలుసా? ఆది కాండము 13వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి త్వరగా చదవండి. ఆది కాండం 13వ అధ్యాయం 14వ వాక్యం నుంచి. లోతు అబ్రహామును విడిచిపెట్టిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ సర్వ జగత్తును నీకును నీ సంతానమునకును సదాకాలం నేను ఇయ్యబోతున్నాను. హల్లెలూయా. ఈ ప్రమాణం ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? లోతు ఉన్నంత కాలం అబ్రహాముతో దేవుడు మాట్లాడలేడు. కొంతమంది వెళితేనే దీవెన ఉంటుంది. బాగా వినండి, కొంతమంది వెళ్తేనే దీవెన ఉంటుంది, కొంతమంది వస్తేనే దీవెన ఉంటుంది. ఎందుకు? వాడి వెంబడ ఏది ఉందో అదే మనతో వస్తుంది. బాగా వినండి, లోతు ఉన్నంత కాలం దేవుడు అబ్రహాముతో ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం దిక్కు చూడు అబ్రహామా, ఈ స్థలాలన్నీ రేపు నీ భవిష్యత్తులో నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను అని ఒక వాగ్దాన ప్రమాణం అబ్రహాముకు ఇవ్వలేకపోయాడు. కారణం, సమస్యకు కారకుడుగా ఉన్నటువంటి లోతు అతనితోనే ఉన్నాడు. కొన్ని ఆశీర్వాదాలు కొంతమంది మనతో ఉంటే మనం పొందుకోలేం. అందుకే కాలానుగుణంగా దేవుడు మనకు ఏవి తగవో, ఏవి మనకు సమస్యగా ఉంటాయో దేవుడే కాలక్రమేణా తీసేస్తాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. కింది కొమ్మలు విరవడానికి కారణం ఆ వృక్షం పైకి ఎదగడానికే తప్ప అది పాడు కావడానికి కాదు. కొన్ని వెళ్తున్నప్పుడు, కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు, కొంతమంది మనకు దూరం అవుతున్నప్పుడు అనాది సంకల్పాన్ని మన జ్ఞాపకం చేసుకొని ప్రభు మన జీవితంలో ఏదో చేయబోతున్నాడు అని గుర్తించాలి. భయపడద్దు, బాధపడద్దు. లోతు ఉన్నంత కాలం ఈ ప్రమాణం అబ్రహాముకు దొరకలేదు. అదే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, అదే ఆది కాండము 30వ అధ్యాయం 27వ వాక్యం నుంచి ఒకసారి చదవండి. ఆది కాండం 30వ అధ్యాయం 27 నుంచి 39వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 2 త్వరగా చదవండి. అందుకు యాకోబు యొక్క మామగారైన లాబాను యాకోబుతో
నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను. ఇదిగో బ్రదర్, నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పెను. మరియు అతడు అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకు ఎట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాక మునుపు, ఇదిగో ఈ మాటలు మీకు చూపిస్తున్నాను, నేను రాక మునుపు లాబాను నీకు కలిగినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. చదము చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆశీర్వాదం లాబానుతో ఉందా, యాకోబుతో ఉందా? చెప్పండి, ఎవరితో ఉంది? ఎవరితో ఉంది? యాకోబుతో ఉంది. యాకోబు అంటున్నాడు, నేను రాకంటే ముందు నీకున్నది కొంతమే. నేను ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెట్టానో, ఎప్పుడైతే నీ మందలను నేను మేపడం ప్రారంభించానో, నీ ఆస్తి అభివృద్ధి పొందడం ప్రారంభమైంది. కారణం ఏంటో తెలుసా? నన్ను బట్టి దేవుడు నిన్ను దీవించాడు. యాకోబు మామగారైన లాబాను అంటున్నాడు, నాకు అర్థమైంది యాకోబు, నీవెప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు లాబాను దీవెనకు యోగ్యుడు కాదు, లాబాను ఆశీర్వదించడానికి అర్హతలు లేవు. కానీ యాకోబు వెంబడి దీవెన ఉంది గనక, యాకోబే దేవుని ఆశీర్వాదముగా మారాడు గనక, యాకోబు ఏడ అడుగు పెడితే అక్కడ దీవెన ప్రారంభమైంది. యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెట్టాడా, లాబాను దీవించబడుతున్నాడు. యాకోబు లాబాను మందలు మేపడం ప్రారంభించాడా, మందలు అభివృద్ధి పొందడం ప్రారంభిస్తున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఒక లోతు వెళ్ళిపోతే దీవెన అబ్రహాముకు వచ్చింది, ఒక యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం వచ్చింది. అందుకు చెప్తున్న నీ మాటలనంటే, ఎవడితో ఆశీర్వాదం ఉంటుందో వాడు ఎక్కడ వెళ్ళినా ఆశీర్వాదమే. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. దేవుని సంఘ బిడ్డలారా, అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణం ఇది. అబ్రహామా, నీ వెళ్ళు, నిన్ను దీవిస్తానన్నది తర్వాత, దీవెనకు కారకుడిగా నేనే నిన్ను తయారు చేస్తున్నాను. నువ్వేడుంటే ఆడ దీవెన, నువ్వేడ ఉంటే ఆడ ఆశీర్వాదం, నువ్వేడ ఉంటే అక్కడ క్షేమానికి అబ్రహాము అనబడుతున్న నీవు ఇక మీదట ఆశీర్వాదముగా పిలువబడతావు. హల్లెలూయా. ప్రజలు చూస్తారు. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నేను లోకమునకు వెలుగైనప్పుడు నేను ఏడ వెళ్ళినా ఆడ వెలుగు ఉంటుంది. నేను లోకానికి ఉప్పుగా ఎప్పుడైతే మారుతానో, నేను ఏ స్థలంలోకి వెళ్ళినా ఒక దీవెనకరంగా రుచికరమైన పరిస్థితులకు కారకుడిగా నేను మీరు మారుతారు. అందుకనే ప్రభు మనకు నేర్పే పాఠం, మీరే ఈ సర్వ జగత్తుకు ఆశీర్వాదానికి కారణముగా, కారకురాలిగా, కారకుడిగా మీరు నేను బ్రతకాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అర్థమైందండి? లాబాను ఒక సిరియా దేశస్థుడు, లాబాను ఒక అన్యుడు, విగ్రహారాధన చేసేవాడు. అతడు ఏ రోజు యెహోవాను ఆరాధించిన వాడు కాదు, దేవుణ్ణి వెంబడించిన వాడు కాదు. కానీ దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని యొక్క వాగ్దానం ప్రమాణాలు పొందుకున్న యాకోబు అతని ఇంటిలో అడుగు పెట్టాడు కనుక యాకోబును బట్టి లాబాను దీవించబడుతున్నాడు. మన ఇంట్లో మన అడుగు జాడలను బట్టి, మనతో ఉంటున్న వారిని బట్టి, మనం వెళుతున్న సంఘాన్ని బట్టి మన దీవెనలు ఆధారపడతాయి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, నేను నా సంగమా మిమ్ములను ఆశీర్వాదముగా మారుస్తాను. ఇక నుండి మీ పేరు ఆశీర్వాదముగా పిలువబడాలి.
ఆశీర్వాదానికి కారకుడిగా మీరు పిలువబడాలి. హల్లెలూయా. మీరు నమ్మండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక పొల్లు ఒక మాట కూడా అబద్ధము కాదు. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవని నా ప్రభు మాట్లాడిన మాట పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అదే ఆది కాండం 39వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదువుదాం. ఆది కాండము 39వ అధ్యాయం 5వ వాక్యం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానినంతటి మీదను యోసేపును పోతీఫరు విచారణకర్తగా నియమించిన ఆ సమయము మొదలుకొని యెహోవా యోసేపును బట్టి, బాగా వినండి, యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఆ ఐగుప్తుని ఇంటిలోను పొలములోనేమి అతనికి కలిగిన ఎవ్రీ ప్రాపర్టీ, ప్రతి పనిలో యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని, ఆస్తిని, ఐశ్వర్యమును, పొలాలను దేవుడు దీవించాడట. హల్లెలూయా. చదవమసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అందుకే ఒక దేవుని సేవకుడిగా విశ్వాస బిడ్డలైన మీతో చెప్తున్నాను, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తావో ఉద్యోగం కంపెనీ దీవించబడాలి. నువ్వే ఆఫీసులో పనిచేస్తావో ఆ ఆఫీస్ ఆశీర్వదించబడడానికి నువ్వు ప్రార్థించాలి. నువ్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తావో ఆ డిపార్ట్మెంట్ వర్ధిల్లడానికి నువ్వు ప్రార్థన చేయాలి. కారణం నిన్ను బట్టి ఆ కంపెనీ దీవించబడాలి, నిన్ను బట్టి ఆ పొలాలు దీవించబడాలి, నిన్ను బట్టి ఆ ఆఫీస్ దీవించబడాలి. నువ్వు అడుగు పెట్టగానే 2 నెలలకు ఆఫీస్ దివాలా తీసి తాళమేసి, సారీ సార్ మిమ్మల్ని పెట్టుకున్నాం కానీ కంపెనీ లాస్లో ఉంది, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పావంటే నీతో సర్వ దరిద్రం ఉంది. నువ్వు అడుగు పెట్టావు, కంపెనీ క్లోజ్ అయింది. అర్థమవుతుందండి? అలాగూ మనం ఉండొద్దు. మీరు ప్రార్థించాలి. మీరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నా, మీరు ఏ ఆఫీస్లో పని చేస్తున్నా, బాగా వినండి, నువ్వు ఏ షాప్లో పని చేస్తున్నా నీ షాపును బట్టి, ఆ ఓనర్ను బట్టి, ఆ ఆఫీస్ కొరకు మీరు ప్రార్థించాలి. హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. ప్రభా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ ఆఫీస్ ఆశీర్వదించు, నన్ను బట్టి ఆ ఆఫీస్ వర్ధిల్లాలి, ఆ కంపెనీ అభివృద్ధిలోకి రావాలి, లాభాలు రావాలి. ప్రభా, వారు దీవెనకు కారకులుగా నన్ను మార్చండి. నేను అడుగుపెట్టిన స్థలములో, నేను అడుగుపెట్టిన కాలమును బట్టి వారు దీవించబడము వారు చూడాలి. అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు, ఈ మనిషి ఎప్పుడైతే నా ఆఫీస్లో జాయిన్ అయిందో, ఈ బ్రదర్ ఎప్పుడైతే నా కంపెనీలో జాయిన్ అయ్యాడో, ఈ సిస్టర్ ఎప్పుడైతే నా కంపెనీలో జాయిన్ అయిందో, నా కంపెనీ డెవలప్ అయిందని చెప్పి నీతో ప్రేమగా ఉండడం ప్రారంభిస్తారు, నీ శాలరీ పెంచడం ప్రారంభిస్తారు. అది కారణంగా మారాలి. హల్లెలూయా. చబగట్టిగా హల్లెలూయా. ఇది నీకొక సవాల్, ఇది నీకొక సవాల్. నువ్వు నిజంగా ఆశీర్వాదానికి కారకుడు అయితే, నిజంగా నీ పితరుడైన అబ్రహాము దీవెన నీతో ఉంటే, నువ్వు అడుగు పెట్టిన స్థలంలో దీవెన ఉంటుంది. నేను ఉద్యోగం చేశాను, దేవుని బిడ్డలారా, నేను చేస్తున్న ఉద్యోగంలో ఆ కంపెనీలో రెడీమేడ్ టెక్స్టైల్స్లో పనిచేసేవాడిని బొంబాయిలో. 2003, 2001, 2002 ఆ సమయంలో నేను బొంబాయి ప్రాంతంలో నేను కంపెనీలో పనిచేసేవాడిని. ఒక్కొక్క కంపెనీలో 1000-2000 మంది వర్కర్స్ ఉండేవారు. నేను చాలా డిమాండ్గా బ్రతికేవాడిని అక్కడ. నేను రాను అని అనేవాడిని కొన్నిసార్లు. ఆ సేట్ అనేవాడు, క్యా రవి భాయ్, క్యా హోగా, క్యా తక్లీఫ్ హోగా ఆప్కు, క్యూ నహీ ఆ రే, కుచ్ గలత్ హువా మేరే సే. నేను రాను అని అనేవాడిని. రాకుండా అలిగి ఇంటికాడు ఉంటే 3-4 రోజుల తర్వాత ఇంటికి కారు వేసుకొని వచ్చేవాడు. ఆఫ్టర్ ఆల్ నేను ఒక వర్కర్ని. ఆయనకు అర్థమైంది, ఈ మనిషి నా కంపెనీలో ఉంటే నా కంపెనీకి క్షేమము. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. మనల్ని వెతుక్కుంటూ రావాలి. కారణం లాభం చెప్తున్న సాక్ష్యం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణే ఈరోజు నేను మీరు ఆరాధిస్తున్నాం. మనతో దీవెన ఉన్నప్పుడు నువ్వు వేడున్న దీవెనే. నీ జేబులో ఒక 500 నోట్ ఉంటే కాగజ్ నగర్లో నడుస్తుంది, అమెరికాలో కూడా నడుస్తుంది. దాని వాల్యూ ఏడున్న వాల్యూవే. నీతో దేవుడు ఉంటే,
నువ్వు గృహంలో ఉన్నా, నువ్వు ఒక జాతిలో, నువ్వు గ్రామంలో, నువ్వు ఆఫీసులో, నువ్వెక్కడ ఉన్నా నిన్ను బట్టి అక్కడ వర్క్ జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు నీ ప్రార్థనలో ఈ అంశాన్ని ఎత్తిపట్టు, ప్రభువా నేనే ఆశీర్వాదానికి కారకుడిగా నేను మారాలి. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస సంఘ బిడ్డలారా, దేవుడు ఒక ప్రాంతంలో సంఘాన్ని ఎందుకు పెడతాడు? ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఎందుకు పిలుస్తాడు? ఒక జాతిలో నుంచి ఒక కుటుంబాన్ని ప్రభు రక్షణలోకి ఎందుకు నడిపిస్తాడు తెలుసా? ఒక ఇంటికి 100 దీపాలు అవసరం లేదు. ఒక అరణ్యాన్ని వెలిగించడానికి 1000 దీపాలు అవసరం లేదు. నిన్ను నీ గ్రామంలో నుంచి దేవుడు పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నిన్ను నీ గ్రామానికి ఒక వెలుగుగా, నీ గ్రామానికి ఒక దీపముగా నీవు మార్చి, ఆ దీపములోకి అనేక చీకటిలో ఉన్న ప్రజలు వచ్చి ఆశీర్వదించబడడానికి నిన్ను కారకుడిగా చేయాలి అని నా దేవుడు ఆశపడతాడు. మన దేవుని స్వభావం ఏంటో తెలుసండి? తన పేరు గొప్ప చేసుకోడండి, తన బిడ్డల పేరు గొప్ప చేయాలని ప్రయత్నిస్తాడు. అబ్రహాంతో అంటాడు, అబ్రహామా నీ పేరును నన్ను గొప్ప చేస్తాను. బాగా వినండి, నీ ఆఫీసులో, నీ కంపెనీలో ఎవడైనా మేనేజరు వాడి కంటే నీ పేరు రావడానికి ఎవడన్నా ఇష్టపడతాడా అండి? ఎవడన్నా ఇష్టపడతాడా? ఒక బిహెచ్ఎల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి, అర్థమవుతుందండి, ఒక అద్భుతమైనటువంటి కంపెనీలలో ఒక బ్యాంకులో కానీ పనిచేసే ఒక వర్కర్ కానీ ఉంటే, ఆ బ్యాంకు మేనేజరు అతని స్థానంలో నేను కూర్చోబెట్టగలడా? ఎప్పుడైనా అతని సీట్లో నేను ఎప్పుడైనా కూర్చోబెట్టగలడా? అతనికి రావాల్సిన క్రెడిట్ పొరపాటు నీకు ఇవ్వగలడా? ఇవ్వలేడు. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నా పేరు కాదు, నేను అదృశ్యంగా ఉంటాను, నీ పేరును నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడండి. మన ఆశీర్వాదాలకు కారకుడన్నీ ఆయనే. అయినా దేవుడు ఎప్పుడు నేను అని చెప్పకుండా మనల్ని ప్రపోజ్ చేస్తాడు. అందరి ముందు మనల్ని గౌరవమైన స్థానంలో నిలబెడతాడు. అర్థమైందండి? అదృశ్యంగా సేవ అంతా జరిగించేది ఆయనే, కానీ సేవకుడికి పేరొచ్చేటట్టు చేస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. ఆలోచించు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపులను ఆరాధించిన ఆ దేవుణ్ణే ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను బట్టి నీ సంఘానికి ఏమైనా దీవెన ఉందా? నిన్ను బట్టి నీ కుటుంబానికి ఏమైనా దీవెన ఉందా? నిన్ను బట్టి నీ జాతి, నీ కులం, నీ కుటుంబానికి ఏమైనా క్షేమం ఉందా? అర్థమవుతుందండి? నిన్ను బట్టి ఎంతమంది క్షేమంగా ఉన్నారు? ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీ ఆత్మీయతకు, నీ విశ్వాస జీవితానికి ఇది ఒక సవాల్. ఇది నువ్వు నిజంగా ఆత్మీయతలో ఉంటే, నిజంగా వెలుగుతున్న దీపమైగా బ్రతుకుతే, నా దేవుని బిడ్డలారా, నీవు ఖచ్చితంగా ఆశీర్వాదకరముగా బ్రతుకుతావో. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో, నేను బొంబాయిలో ఉంటున్న దినాల్లో నైజీరియా నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు మా ప్రాంతానికి. కారణం, అప్పుడు అంత సెల్ ఫోన్స్ డెవలప్ కాలేవు. ఆ నైజీరియా పాస్టర్ గారు, మేము ఒక చిన్న రూమ్లో కిరాయి ఉంటున్న దినాల్లో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక 2-3 పట్టుకొని, ఒక ట్రాన్స్లేటర్, ఒక హిందీ ఆవిడని తీసుకొని వచ్చాడు. यहाँ पे रवि का नाम मसीह को माना हुआ कहाँ रहते, उसका मकान कहाँ है అని కూడా వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనని మేము ఎప్పుడు వెతకలేదు, ఆయన మాకు తెలియదు. చిన్న రూమ్లో ఉంటున్నాం. ఆయన చాలా ఉన్నతంగా ఆజానుభావుడు, హైట్గా ఉంటాడు. ఆయన లోపలికి వచ్చాడు. అప్పుడు మేము నామకార్థంగా విశ్వాసం చేస్తున్నాం. మా ఇంట్లో ఒక ఫోటో, ఆ ఫోటో ముందు అగరబత్తులు, 2 క్యాండిళ్ళు, ఒక పూలదండ వేశాం. తెలిసి తెలియని భక్తి, కానీ గుండెల్లో ఆశ ఉంది ప్రభు కొరకు బతకాలని. తెలిసిన దాంట్లో చేస్తున్నాం. ఆయన వచ్చాడు, ఓ నికల్దో పురా అని అన్నాడు. తీసేసాడు. ఆయనే తీసి బయటపడేశాడు. పడేసి నా మీద చేయి పెట్టి నన్ను అక్కను పిలిచి ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. నేను నైజీరియాకు వెళ్ళిపోతున్నాను. నా లాస్ట్ ట్రిప్ ఇది ఇండియాకి. నైజీరియా వెళ్తున్నప్పుడు నన్ను ప్రభు నీ దగ్గర కలుమని చెప్పాడు. నీవెక్కడ ఉంటే అక్కడ సంఘాలు కట్టబడతాయి అని చెప్పాడు. హల్లెలూయా. నీ ద్వారా సంఘాలు కట్టబడతాయి. నీ ద్వారా ప్రజలు రక్షణలోకి వస్తారు. నువ్వు భవిష్యత్తులో సేవ చేస్తావు.
ఒక గొప్ప పని నీ ద్వారా జరిగిస్తాడని అతడు ఇంగ్లీష్లో ప్రాఫెసీ చేస్తూ ప్రార్థన చేస్తూ అభిషేకంతో నింపబడి అతడు చెప్తున్నప్పుడు నాకు అప్పుడు ఏం తెలియదు. మీరు నమ్మండి, నన్ను బట్టి బొంబాయిలో సంఘాలు కట్టబడ్డాయి. నేనే మొదటి విశ్వాసి. నా ఇల్లే మందిరం. నా ఇంట్లో నా ఒక్కడితో ప్రారంభమైన దేవుని మందిరం ఈరోజు ఒక అద్భుతమైన సేవ బాంబే పట్టణంలో జరుగుతుంది. నేను ఒంటరిగా నా గ్రామంలో ప్రభు వైపు వచ్చాను. 100 మంది ఈరోజు నా గ్రామంలో ప్రభు వైపు తిరిగారు. నిస్సి ప్రార్థన మందిరానికి నేను దేవుని సన్నిధికి సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవజనులకు కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు నన్ను వాడుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రభు మనకు మాట్లాడే మాట, నేను నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాను, నీ పేరే ఆశీర్వాదం. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అలాగూ బ్రతకడానికి మనం ఇష్టపడాలి. ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభువా నేను వెళ్ళిన చోట దీవెన ఉండాలి, నేను వెళ్ళే సంఘంలో నా ద్వారా క్షేమం జరగాలి, నా ద్వారా సంతృప్తి జరగాలి. ఈ సిస్టర్ మందిరానికి దీవెనకరంగా ఉంది, ఈ బ్రదర్ మందిరానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడని సేవకులు గుర్తించాలి. ప్రభువా నా ద్వారా సంథింగ్ మేలు జరగాలి. నేను ఒక నిష్ప్రయోజకుడుగా ఉండొద్దు. నేను ఉంటున్న నా గ్రామంలో, నా కులం, నా బంధువులకు నేనంటే దీవెనకు కారకుడనని, నా ద్వారా క్షేమం ఉందని ప్రజలు రావాలి నా దగ్గరికి. నన్ను అలాగూ మార్చు ప్రభువా. ఇది అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట అండి. అబ్రహామా, నేనే నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని ఎంత మంచి మాట అంటాడు. నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఇదిగో ఈ మాట, అలా ఉంటావట, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. అమ్మా, నీ కుటుంబంలో ఒక భార్యగా నీ అత్త, నీ మామకి, నీ భర్తకి నువ్వు ఒక దీవెనకు కారకురాలిగా ఉండాలి. నిన్ను బట్టి కుటుంబం తృప్తి పడాలి. ఒకరోజు విశ్వాస జీవితం చేస్తున్న నిన్ను బట్టి అదృశ్యంగా దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ బ్రదర్ ఎప్పుడైతే మందిరానికి వచ్చాడో, ఈ సిస్టర్ ఎప్పుడైతే మా మందిరానికి వచ్చిందో, వాళ్ళు చాలా క్షేమంగా మందిరానికి దీవెనకరంగా ఉన్నారండి. వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారని దైవజనుడు మిమ్ములను బట్టి సంతోషించగలుగున్నట్లుగా ఒక లాభాను, ఇదిగో యాకోబును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నిన్ను బట్టి మీ దేవుడు నన్ను దీవించాడు. హల్లెలూయా, చదవమ గట్టిగా హల్లెలూయా. ఆ దీవెనలకు కారకుడు యాకోబే. ఐగుప్తులో ఉన్నాడండి పోతిఫరు, అతను ఒక అన్యుడు. అతడు ఏ రోజు యెహోవా అంటే తెలియదు, దేవుని ఆరాధన చేయడం రాదు, దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనని ఆయనకు తెలియదు. వాళ్ళకు తెలిసిన దాంట్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే ఒక బానిసగా, ఒక పనివాడిగా యోసేపు పోతిఫర్ ఇంటిలో అడుగుపెట్టాడో, ఇప్పుడు ఆ దీవెన పోతిఫర్ గ్రహించి అంటున్నాడు, అతనిని బట్టి ఆ యవనస్తుడు ఎప్పుడైతే నా ఇంట్లో పనోడిగా అడుగుపెట్టాడో, నా పొలం, నా ఇల్లు, నాకు కలిగినదంతా దీవించబడుతున్నదం పోతిఫర్ చూశాడు. ఇప్పుడు బాగా వినండి, యోసేపును పోతిఫర్ పోగొట్టుకుంటాడా? చెప్పండి, తెచ్చి పోగొట్టుకుంటాడా? నిన్ను బట్టి సంఘానికి క్షేమం ఉంటే సంఘం నిన్ను పోగొట్టుకుంటుందా? సంఘం నీ కొరకు కన్నీళ్లు కారదా? సేవకుడు నీ క్షేమం కొరకు దేవుని పాదాల దగ్గర ఏడవడా? నీ కుటుంబంకు నీ ద్వారా క్షేమం ఉంటే, నీ బంధువులకు, నీ చుట్టాలకు క్షేమం ఉంటే ఎవడు పోగొట్టుకుంటాడు? ఎవడు పోగొట్టుకోడు. కారణం నీ విలువ సమాజానికి అర్థమైంది. నీ ద్వారా ఏ క్షేమం లేనప్పుడు లోతు, నేను వెళ్ళిపోతున్నాను నాన్న, చిన్నానా నేను వెళ్ళిపోతాను అని లోతు అంటే, అబ్రహాం వెళ్ళు, నీకు ఇష్టమైన చోటికి వెళ్ళు అని అన్నాడు. వెళ్ళు. కారణం వాడితో దీవెన ఏమీ లేదు. ఆలోచించు. ఈరోజు దేవుని సన్నిధానంలో నా ప్రభు ఒక ప్రాంతంలో సంఘాన్ని కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక 100 మంది కలిసి ఆరాధన చేసుకొని ఏదో 4 మాటలు విని బతకడానికి కాదు. ప్రభు వాక్యం చెప్తుంది, ఈ పట్టణానికి, ఈ జిల్లాకు నిన్ను నేను దీపముగా ఉండడానికి పెట్టాను. నిన్ను బట్టి
పట్టణము దీవించబడాలి, నిన్ను బట్టి ప్రాంతాలు దీవించబడాలి, నిన్ను బట్టి జిల్లా దీవించబడాలి. నిన్ను, నీ సేవను, నీ దాసుడనిగా, నిన్ను విశ్వాసిగా, నిన్ను సేవకుడిగా నన్ను నా ప్రభు ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే మనల్ని బట్టి చీకటిలో ఉన్న ప్రజలు క్షేమము పొందాలి. హల్లెలూయా. చదువుదామా గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఒక విశ్వాసిగా నీ గుండె మీద చేతేసుకొని చెప్పు, నిన్ను బట్టి నీ కులంలో ఎవడైనా బాగుపడుతున్నాడా? నిన్ను బట్టి నీ జాతిలో ఎవడైనా దీవించబడుతున్నాడా? నిన్ను బట్టి నువ్వు ఆరాధనకు వస్తూ 10 ఏళ్ళైంది కదా, నువ్వు అడుగు పెట్టిన ఈ స్థలంలో ఏమైనా క్షేమం, సంఘములో, సేవలో దైవజనుడు చూశాడా? నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక సేవలో దీవెన ఉందని, నువ్వు ఒక యోగ్యమైన పాత్రవని దైవజనుడు చూశాడా? ఆలోచించు. దీవెనకు ఉపయోగపడలేని పాత్ర ఎందుకండి? స్క్రాప్ ఎందుకండి? ఒక 1000 రూపాయల కుర్చీ 1000 రూపాయలు పెట్టి కొన్నాను. దీన్ని కాలు విరిగిందంటే బయట అమ్మితే 10 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు పెట్టి కొన్నాను రా, సగం అన్ని ఒకటే కాలు ఇరిగింది కదా అంటే పనికిరాదు. పనికిరానిది ఏది ప్రయోజనకరంగా మారలేదు. హల్లెలూయా. అందుకనే ఒక సవాలుగా దేవుని మాటలు నీ గుండెలో పెట్టుకో. ప్రభువా, నేను ఎక్కడ వెళితే అక్కడ దీవెన రావాలి, నేను ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం పని జరగాలి, నేను ఏడ ఉంటే ఆడ కొంత పని జరగాలి. అలాగూ పరిశుద్ధులు బతికారు. వాళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదండి. నా మాటలు వినండి. ఒక విశ్వాసిగా నీ విశ్వాసం కేవలం 4 గోడల మధ్యలో పరిమితం కావకూడదు. దీపము ఏ అడవిలో పెట్టినా అది వెలిగిస్తుంది. ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన సేవకుడిగా దేవుడు మన జీవితాన్ని ఎన్నికగా బతకడానికి నేర్పిస్తున్న మాట. ఇదిగో దేవుని బిడ్డలారా, యెరూషలేములో దీవెనకరంగా ఉన్న దానియేలు బబులోను సామ్రాజ్యంలో కూడా దీవెనకరంగానే ఉంటాడు. ఆయన హల్లెలూయా. చదమ 2 చేతుల దుష్టారుగా హల్లెలూయా. అలాగూ నేను, మీరు మారాలి అంటే ఏం చేయాలి? ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా అనడం ఒక ఎత్తు అయితే, నేనే ఆశీర్వాదకరంగా మారితే ఎలా ఉంటుంది? నేనే ఒక ఔషధంగా మారితే ఎలా ఉంటుంది? నేను ఏడబోయినా, ఉన్నానా, లేచినానా, పోయినానని కాదు, నా ద్వారా సంథింగ్ పని జరగాలి, నా ద్వారా ఉపయోగం భూమి మీద ప్రజలు చూడాలి. హల్లెలూయా. అది సంఘమా, సమాజమా, నీ ఇల్లా, నీ ఆఫీసా, నీ కుటుంబమా? ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీవు ఎక్కడ జైన్ అయితే అక్కడ క్షేమం ఉండాలి. ఆఫీస్లో నువ్వెక్కడ పని చేస్తే అక్కడ డెవలప్ కావాలి. నిన్ను బట్టి ఫరో ఇదిగో పోతీఫర్ను దీవించినట్టుగా నిన్ను బట్టి దేవుని ఎరగని వారు కూడా ఆశీర్వాదానికి కారకురాలిగా నీవు నేను మారాలి. హల్లెలూయా. చదవంగటిగా హల్లెలూయా. అలాగూ మారడానికి ఒక 2 అనుభవాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మన మూలపితరుడైన ఇస్సాకు బ్రతుకుతున్న దినాల్లో, దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవిస్తున్న కాలం, అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు ఒంటరివాడైపోయాడు. భయానకమైన కరువు ఆ దినాల్లో వచ్చేసింది. పశువులు, పనివాళ్ళు, విస్తారమైన పనివాళ్ళు ఉన్నారు. ఆహారం, నీటి వసతి, పశువులకు గడ్డి కావాలి. భయానకమైన కరువు కాలంలో దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నాడు ఇస్సాకు. ప్రభువా, నా తండ్రి అయిన అబ్రహాం కరువు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, నైలు నది ప్రాంతంలో కొంతకాలం బ్రతికాడు. మరి నేను కూడా వెళ్ళాలా? నా ప్రాంతంలో నీరు, వర్షం లేదు, ఆహారం లేదు అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడతాడు. నువ్వు గెరారు ప్రాంతానికి వెళ్ళు, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు కరువు కాలంలో కరువున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో నీటి వసతుల కోసం బావులు తవ్వుతున్నాడు. కష్టపడి తవ్విన బావులను ఇదిగో శత్రువులు వచ్చి మాయని లాక్కేసుకుంటున్నారు. 1, 2, 3 బావులు నెలల తరబడి తవ్విన దేవుని బిడ్డలారా, శత్రువులు లాక్కున్నారు. కష్టమంతా వ్యర్థం. చివరికి 4వసారి బెహెర్షెబా అనబడుతున్న ప్రాంతంలో బావి తవ్వాడు. నీటి వసతులు,
నీటి ఊటలు పుట్టించాడు దేవుడు. అద్భుతమైన పంట వేశాడు, దీవించాడు. దీవించబడిన ఆ ఇస్సాకు దగ్గరికి ఆ ప్రాంతంలో ఉన్న రాజు, ప్రధానులు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ మాట, ఆ జీవితమే మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి మొదటి కారణంగా మారుతుంది. ఆది కాండం 26వ అధ్యాయం. దయచేసి తీయండి బైబుల్, పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఆది కాండము 26వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చదవండి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేశాము కనుక నీవును మాకు కీడు చేయక ఉండునట్లు నీతో మేము నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు ఇదిగో యెహోవా ఆశీర్వాదము నీ దగ్గర ఉన్నదని మాకు తెలిసింది. హల్లెలూయా. సభాసర చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఇస్సాకు దగ్గర ఉన్నది అని అన్యజనులు చూశారు. బాగా వినండి. ఇస్సాకు దగ్గర దీవెన ఉన్నదని, ఆశీర్వాదం ఇస్సాకుతోనే ఉన్నదని అన్యులు చూసి చెప్తున్నారు. ఇస్సాకు, మేము మీకు కీడు చేశాం, కానీ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా, మేము మీతో గొడవ ఏం పడలేదు కదా, నేను మిమ్మల్ని ఆయాస పడలేదు కదా, నువ్వు గొప్పోడు అయ్యావు, దీవించబడ్డావు, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నది, మేము చూస్తున్నాం, నీవు కూడా మాతో సమాధానంగా ఉండు. దేవుని ఆశీర్వాదం ఎవరితో ఉంది అని వాక్యం చెప్తుంది అని అంటే, దేవుని బిడ్డలారా, ఎవరైతే అందరితో సమాధానంగా ఉంటారో, శత్రువుతో సహా. బాగా వినండి. దేవుడు ఊరికే వాళ్ళని అలా దీవించలేదు, భయానకంగా హింస పెట్టారు. శత్రువులు ఇస్సాకు యొక్క కష్టాన్ని దోచుకున్నారు, ఇస్సాకు శ్రమను దోచుకున్నారు, ఇస్సాకు యొక్క ప్రయాసం దోచుకున్నారు, ఇస్సాకుకు నెమ్మది లేకుండా చేశారు. అయినా ఇస్సాకు వాళ్ళతో ఎలాంటి గొడవ పెట్టుకోలేదు, సమాధానంగానే ఉన్నాడు, ప్రేమ కలిగే ఉన్నాడు, నెమ్మది కలిగే ఉన్నాడు. బాగా వినండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరితో ఉంటుందో తెలుసా అండి? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీ గుండె నిండా సమాధానం ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? కీర్తనల పుస్తకం 24వ అధ్యాయం 3వ వాక్యం నుంచి ఒకసారి చదువుదామా? కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 3వ వాక్యం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, ఇదిగో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే, ఇదిగో అలాంటి వాడే యెహోవా వలన ఆశీర్వాదము పొందుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకేమన్నా? గుండె నిండా కపటం పెట్టుకొని నీ చేతులు నిర్దోషంగానే ఉన్నాయా? నీ చేతులు ఎవడు పాడు కావడానికి కారకం కాదు కదా. బైబిల్ చెప్తుంది, ఎవడు దేవుని ద్వారా దీవెన పొందుకుంటాడు? నీ పనా, నీ కష్టమా, నీ ఉద్యోగమా? బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతులను దేవుడు పెంట కుప్పల మీద కూర్చోబెడతాడట, ఐశ్వర్యవంతులను ధనవంతులను అలా పడేస్తాడు దేవుడు. ప్రభు వాక్యం చెప్తుంది, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేపేవాడు ఆయనే,
సింహాసనం మీద ఉన్న వాడిని పెంట కుప్ప మీద కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. దేవుడు ఏమైనా చేయగలడు. పరిస్థితులు ఏమైనా, బైబిల్ చెప్తుంది, ఉన్నవి లేనట్టుగా లేనవి ఉన్నట్టుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. 24 గంటలు అద్భుతమైన రాజ్యరికము చేసిన నెబుకద్నెజర్ 7 సంవత్సరాలు పశువుల గడ్డి మేసేటట్టు చేశాడు దేవుడు. దేవుడు ఒక మానవుని ఏమైనా చేయగలడు. అందుకే వాక్యం చెప్తుంది, దీవెన ఆశీర్వాదం ఎవరితో ఉంటుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, గెరారు ప్రాంతంలో ఉన్న ఫిలిష్తీయులు ఇస్సాకుతో అంటున్నారు, నీవు మాతో సమాధానంగా ఉండయ్యా. మేము చూసాం, దేవుని దీవెన నీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంటుంది దీవెన తెలుసా? కపటం, పగ, ద్వేషం, కుళ్ళు, అసూయ. నేను అంటున్నా, నీ మనసు నేను తూకం వేసే అవసరం లేదు. నా మనసును నువ్వు స్కాన్ చేసే అవసరం లేదు. నా మనస్సు ఏంటో నాకు బాగా తెలుసు. నీ మనస్సాక్షి ఏంటో నువ్వు బాగా చూసుకో. బైబిల్ అంటుంది, నిర్దోషమైన హృదయం, శుద్ధమైన హృదయం ఎవడికి ఉంటుందో వాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. అవడెమ్మడి దీవెనలు ఉంటాయి. నీ మనసు బాగుంచుకో బ్రదర్. ఇంకా నీ కుటుంబం మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ అన్నదమ్ముల మీద, నీ అత్తమామల మీద, విశ్వాసుల మీద కపటం, ద్వేషం, పగ, నా దగ్గర నీవు, నీ దగ్గర నేనే, నాకేం లేదయ్యా నేను చెప్పగలను, నువ్వు చెప్పగలవు. అంతరంగాలను చూసే దేవుడు ఆయన. హృదయ పరిశోధకుడు ఆయన. అంతరంగములో ఏముందో తేటగా చూసే దేవుడు మనం ఆరాధిస్తున్నాం. హృదయంలో ఉన్నది, మరుగైనది ఏది బయలుపరచబడక పోదు. దీవెనకు కారకుడిగా నీవు నేను మారాలంటే బైబిల్ చెప్తుంది, మొదటిది ఎవరితో దీవెన ఉంటుంది, ఎవరిని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు తెలుసా? ఎక్కడ ఉన్నా వాడి ద్వారా క్షేమం, ఎక్కడ ఉన్న వాడి ద్వారా మేలు ఎవరితో జరుగుతాయి తెలుసా? డబ్బున్నోడితో కాదండి, ఐశ్వర్యవంతుడితో కాదు. ఎవని హృదయంలో ఏ చేదు లేకుండా ఉంటుందో, ఎవని చేతులు నిర్దోషమైనవిగా ఉంటాయో, ఎవని మనస్సాక్షి నిరాపరాధిగా ఉంటుందో, బైబిల్ అంటుంది అలాంటి వాడి మీద యెహోవా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. నీ మనస్సాక్షి నువ్వే పరిశీలన చేసుకో. నువ్వు విశ్వాసులతో నీకు సమాధానం ఉండదు, నీ కుటుంబీకులతో సమాధానం ఉండదు. నీ మనసు ఒక్కటి, నీ మాట ఒకటి. నువ్వెంతైనా ప్రార్థన చేయి. అభిషేక తైలాన్ని చేతబట్టుకొని రాజునిగా చేయడానికి, రాజుగా చేయడానికి రెడీగా ఉన్నాడు సమూయేలు. అభిషేకం రెడీ, సేవకుడు రెడీ, అన్నలందరూ రెడీగా ఉన్నారు. దేవుడు అంటాడు, తోసేయి విని. సమూయేలు మన పై రూపం ఏం చూస్తున్నావు? ఏలియాబు అంతరంగం సరిగ్గా లేదు, నేను తోసేసాను. అన్నీ రెడీగా ఉన్నాయి, ఆశీర్వాదం తలపైకి మాత్రం రాలే. సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, ప్రార్థన ఉంది, అభిషేకం ఉంది, ఆశీర్వాదం లేదు మన మీద. ఎందుకు లేదు? తోకల సామెత అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్నా చెప్పండి, సామెత చెప్పండి, అల్లున్నట్లో అన్నీ ఉన్నాయి, అంగట్లో ఏమి లేవు, నోటికి మాత్రం ఏమందది. నోటికి రాకుండా ముందు డైనింగ్ టేబుల్ మీద ఉంటే దేనికి? అభిషేకం ఉంది, ప్రార్థన ఉంది, ప్రతిష్ఠ ఉంది, అన్నీ ఉన్నాయి, దీవెన లేదు. ఎందుకు? ఎందుకు? మన సాక్షిని సరి చేసుకో. హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. నీ సహోదరుల ఎడల, నీ తోటి వారి ఎడల ఏ చేదు పెట్టుకోకో. బాగా వినండి దేవుని బిడ్డలారా, 10 మంది అన్నలు, బెన్యామీను చిన్నోడు, 10 మంది అన్నలు యోసేపును ద్వేషించారు, కానీ యోసేపు ఎప్పుడు 10 మంది అన్నలను ద్వేషించలేదు. అందుకే యోసేపు మీద నిలబడిన దీవెన 10 మంది మీద నిలబడలేదు. హల్లెలూయా. దేవుడు ఊరికే దీవించడండి. దేవుడు ఊరికే నీ మీద దీవెన రానివ్వడు. అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. 10 మంది రే తమ్ముడు వస్తున్నారు రా, వాళ్ళు యేసుడే కావాలి ఈరోజు అన్నారు.
అన్నా మీకు టిఫిన్ తీసుకొచ్చానన్నా, అన్నా నాకు నాన్నగారు మంచి అంగి కుట్టించాడు బాగుందా అని యథార్థంగా ప్రేమతో యోసేపు వాళ్ళను పలకరిస్తున్నాడు. కానీ యోసేపు మీద అన్నలకు కపటం, చేదు, పగ. తమ్ముడు అని అంటున్నారు కానీ లోపల ద్వేషం. ఆయన తీసుకొచ్చిన భోజనం తిన్నారు, వాడిని తీసి బొందలో పడేశారు. చాలామంది విశ్వాసం ప్రేమ ఉన్నట్టే నటిస్తాడు, తోటి వారి మీద అభిమానం ఉన్నట్టే నటిస్తారు. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో లేని ప్రేమ ఉన్నట్టే వలకబోస్తారు. అంతరంగం సరిగ్గా లేదు కనుక ఆశీర్వాదం నీ ఒడిలోకి రావడం కుదరదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. భిక్షపతి అవుతావా, ఆశీర్వాదం అవుతావా? ఏం పేరు పెట్టుకుంటావు? ఏదైతే పతి కావాలంటున్నావా, భిక్షపతి అవుతావా? ఒక ఆశీర్వాదముగా మారాలా? ప్రభా నన్ను ఈ పట్టణానికి దీవెనగా ఉంచయ్యా, ప్రభా నా జాతికి నన్ను దీవెనగా ఉంచయ్యా. నన్ను కులంలో ఒక్కడిని ఎందుకు పిలిచావు ప్రభా? నా ఇంటిలో నన్ను ఒక్కడిని ఎందుకు పిలిచావు ప్రభా? నన్ను బట్టి నా కుటుంబం దీవించు. ఒక యాకోబుని బట్టి లాభాను దీవించిన దేవుడవైతే నన్ను బట్టి నా కుటుంబం బాగుపడదా? బాగుపడుతుంది. నీవు యాకోబు లాంటి మనస్తత్వం కలిగిన వాడవైతే. దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలారా, మొదటిది ఆశీర్వాదానికి కారణం శుద్ధమైన హృదయం, కపటము లేని పగ, ద్వేషం. ఇస్సాకును వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు, ఇస్సాకు మాత్రం వారిని ఏ గాయం చేయలేదు. అలాంటి శక్తి నీకుందా? బాగా వినండి. అబ్రహాము, లోతు దీవెనకు సమూలమైన కారకుడు అబ్రహామే. అబ్రహాము లేకుండా లోతు ఏమైనా బతుకు బట్టగట్టేవాడా? లోతుకు అసలు దీవెన ఉందే ఏమన్నా? లోతుకు ఎంత మేలు చేస్తాడో తెలుసు అబ్రహాం. దీవించడానికి, ఆశీర్వాదం పొందడానికి కారకుడయ్యాడు. చిన్నోడిగా ఉన్నోడిని తీసుకొచ్చాడు, పెద్దోడిని చేశాడు, గొప్ప ఐశ్వర్యవంతునిగా చేశాడు. అతను సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే రాజులు వచ్చి అతని భార్య, పిల్లలను, కుటుంబాన్ని, ఆస్తిని దోచుకొని వెళ్తే రాత్రికాల సమయంలో ప్రాణానికి తెగించి తన కుటుంబాన్ని కాపాడాడు. ఈ మనిషి కనీసం అబ్రహాము దగ్గరికి వందనాలు నానా అని కూడా చెప్పలేదు. చెప్పాడా? చెప్పడు. చిన్నానా నువ్వేమంటే నేను బాగుపడ్డానని లోతు వచ్చి అబ్రహాము దగ్గర కలవలేదు. లోతు ఇంటికి దేవదూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచి వెళ్ళిపో, ఇది కాలిపోబోతుందని చెప్తే అంత దూరంలో నా నాన్నున్నాడు, నా చిన్న ఆయన ఉన్నాడు, నేను అబ్రహాం దగ్గరికి వెళ్తాను అనలేదు. ఆ ఐగుప్తు దేశం, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి బాగుపడాలనుకున్నాడే తప్ప మేలు చేసిన వాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయినా అబ్రహాముకు ఏ చేదు లేదు. హల్లెలూయా. మనల్ని విడిచిపెడతారు ప్రజలు కొంతమంది, మనం చేసిన మేలులు మర్చిపోతారు, మనల్ని గాయపరుస్తారు. అయినా నువ్వెవరి మీద చేదు పెట్టుకోక, బతకని, బాగుపడని, బాగుండని. నేను విడిచి బాగుపడుతున్నారా? బాగుపడని. నీ పేరు చెప్పడం లేదా? చెప్పకపోని బాగుపడని. అలాంటి ఒక అబ్రహాము మనస్సు. అబ్రహామును దేవుడు ఊరికే దీవించలేదు. ఆ స్థానంలో నీవు ఉంటే అనగలవా? చెప్పండి, అనగలవా? మనం అలా అనగలమా అండి? నేను లేకపోతే నీ బతికి ఎక్కడికి పోతున్నా అనకపోతుంటుమా? నేను ఇవ్వకపోతే నువ్వు ఈరోజు బతికేవాడివా అని అనకపోదుమా? బైబిల్ చెప్తుంది, మన మనస్సులో ఎవరి మీద చేదు ఉంచకు, అలాంటి వారిని నా దేవుడు ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. ఎందుకండి సంవత్సరాలు జరిగిపోతుంది మందిరానికి వచ్చి? ఎందుకండి సంవత్సరాలు జరిగిపోతుంది? ఎందుకు మనం దీవెనకు అర్హక మారతలేం? ఎందుకు మన కుటుంబంలో క్షేమం కరువైపోయిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మన సాక్షులు పరిశుద్ధపరచుకోలేక అనేకుల మీద చేదు పెట్టుకొని. చాలామంది విశ్వాసులు భక్తులుగా ఉంటారు, కానీ వాళ్ళ ఇంటి వారిని ప్రేమించారండి, వాళ్ళ అత్తమామలను ప్రేమించారు, వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించారు, వారి సొంత సహోదరులను ప్రేమించారు, చుట్టుపక్కల వారిని ప్రేమించారు. వారికి అనేకుల మీద చేదు ఉంటుంది, పగ, ద్వేషం. అందుకనే దేవుని పాదాల దగ్గర ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి ఎంతో ప్రార్థన చేసిన వారి కుటుంబంలో క్షేమం, దీవెన మరుగైపోయింది. కారణం
పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అబ్రహామా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలా? అబ్రహామా నిన్ను బట్టి సర్వ జగత్తులో ఉన్న ప్రజలు దీవెనకు కారకుడిగా నువ్వు మారాలా? నీ మనస్సాక్షిని శుద్ధిగా ఉంచుకో. హల్లెలూయా. చపాల చేతులైతే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం పాడు చేసేవారు కొంతమంది ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవాకు అసహ్యమైనవి 7 కలవు అనుంది. దేవునికే చికాకు పుట్టించే స్వభావాలు పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. సామెతల పుస్తకం 6:16. బ్రదర్స్లో నుంచి తీసి చదవడానికి ప్రయాసపడండి, త్వరగా తీసి త్వరగా చదవండి. 6వ అధ్యాయం 16వ వాక్యం చదువు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయమైనవే. అవేవనగా అహంకారమైన దృష్టియు, అబద్ధములాడే నాలుకయు, నిరపరాధులను నష్టము చేసే చేతులను, దుర్యాచనలు, అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించే పద్ధతి. కలిసి ఉన్న వాళ్ళను నా తలపైకి ఎత్తండి. కలిసి ఉన్న వాళ్ళను ఈడగొట్టే రకం ఉంటుంది చూడండి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు చెప్పండి? ప్రియమైన వారా? చెప్పండి, ఎవరు తెలిసి ప్రియమైన వాళ్ళ? దానియేలు, నువ్వు నాకు బహు ప్రియుడము అని చెప్పినట్టుగా వీళ్ళందరూ దేవునికి ఏమైనా ప్రియమైన వాళ్ళు అనుకుంటున్నారా? బాగా వినండి. అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించేవారు, అక్కజెల్లెల మధ్యలో విడగొట్టేవారిని, బంధాలు సరిగ్గా ఉన్న వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టేవారు. మన భాషలో ఏమంటాడు? పుల్లలు పెడతారు. లేని బుట్టించి, ఉన్నవి బుట్టించి, అవ్వ మీద, అత్త మీద, అక్క మీద, అన్నల మీద చెప్పి రాగానే కాళ్ళు కడుక్కోనే ఓపిక కూడా ఈ మనిషికి ఉండదు. ఆడు కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చే ఓపిక కూడా ఉండదు. కొంతమందికి విషయం ఎప్పుడు చెప్పాలో కూడా తెలియదు. తినేటప్పుడు చెప్పద్దు, ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పద్దు విషయాలు ఏమైనా ఉంటే. అర్థమైందా? ఇక ఆగదు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాగానే మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ అన్నిట్లా, మీ అన్నపిల్లలు ఇట్లా, మీ అక్క పిల్లలు ఇట్లా, ఇవన్నీ తెలుసా? వాళ్ళు ఎట్లనో తర్వాత సంగతి. వాళ్ళు అట్లా అని ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఈ మనిషికి వాళ్ళ మీద బంధం తెంపడానికి. బాగా వినండి. ఈ స్వభావం ఎవడికి ఉంటుందో నేను చెప్పడం లేదు, బైబుల్ చెప్తుంది. వారట దేవునికి అసహ్యమైన వారు. అసహ్యమైన నీ మీద దేవుని దీవెన వస్తుందా? చెప్పండి, వస్తుందా? ఉన్న మంచి వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టి, కలిసి ఉన్న వాళ్ళ మధ్యలో లేనిపోని మాటలు పుట్టించి, సేవకులకు విశ్వాసులకు మధ్యలో లేనిపోని పుట్టించి బంధాలు తెగగొట్టే ఈ స్వభావం ఎవరిది అని అంటే, ఈ స్వభావం ఉన్న ప్రతి మనుష్యుడు దేవునికి హేయమైన వాడే. హల్లెలూయా. చబగటిగా హల్లెలూయా. సబాలిషర్ హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, మొదటి పేతురు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట చదువుదాం. మొదటి పేతురు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8వ వాక్యం. తుదకు మీరందరూ, సంఘంతో అంటున్న మాట. అమ్మ వినాలి దయచేసి. నీ కోడల గురించి నీ కొడుకుకు కూడా పొరపాటున తప్పుగా చెప్పద్దు. ఆ చెప్పే స్వభావం దేవుని దృష్టికి మంచిది కాదు. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ దైవికమైన ప్రేమను పాడు చేయదు. ఏ బంధములు, ఏ కమ్యూనికేషన్ను చెడగొట్టే ప్రజలుగా ఉండకూడదు. హల్లెలూయా. చబాలి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి ఏం రోగం ఉంటుంది కానీ కొంతమంది మంచిగా ఉంటే వీళ్ళకి నచ్చదు. కొంతమంది బాగుంటే నచ్చదండి. అదొక భయంకరమైన వ్యాధి. ఇంకా చెప్పాలా, కొంతమందికి భార్యాభర్తలు మంచిగా ఉన్నా కూడా కుటుంబాలకు నచ్చదు. దేవుని వాక్యం దైవజనుడైన పేతురు గారు రాస్తూ సంఘానికి మాట్లాడుతున్నట్లు, తుదకు
బాగా చూడండి, బైబిల్ చూడండి. మీరందరూ, ఇదిగో మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొంది సహోదర ప్రేమ కలవారై కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఇదిగో ఇదిగో వినండి బ్రదర్. ఆశీర్వాదమునకు మీరే వారసులగుటకు మీరు పిలువబడి ఉన్నారు కనుక ఏం చేద్దాట? కీడుకు ప్రతి కీడైనను, మీకు తిట్టిన వారికి మళ్ళీ తిట్టడమైనను చేయక వారిని దీవించండి. అలా చేస్తే ఆశీర్వాదం మీకు వారసుడిగా మారుతుంది. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నేను తిట్టిన వాడికి నువ్వు తిట్టకు, నేను దూషించిన వాడిని దూషించకు, నీ కిడి చేసిన వాడికి కిడి చేయకు, ఏం చేయకు, మౌనంగా ఉండు అని చెప్పలే. నువ్వు మౌనంగా కూడా ఉండకో, వారిని దీవించు. హల్లెలూయా. వారి క్షేమాన్ని కోరు, వారు బాగుండాలని కోరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రైస్తవ విశ్వాసం అంత ఈజీగా చేయడం కాదు, అది సవాల్. అది అర్థమైందండి. తల్లబట్టలేం కర్మ, 100 తులాల బంగారం కూడా తీయచ్చు ఈజీగా. ఏముంది, తీసి పై మీద నుంచి తీసి బీరోలో పెట్టుకుంటావు, పెద్ద విశేషం ఏముంది. కానీ ఇలాగ బతికి చూడు, ఇలాగ బతికి చూడు, నీ శత్రువుని ప్రేమించి చూడు, నీ శత్రువు బాగుండాలని నీ ప్రార్థనలో ప్రార్థించి చూడు. అప్పుడు కదా నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. దాన్ని కదా ఆత్మీయత అంటారు. దేవుని వాక్యం 2000 ఏళ్ల క్రితం సంఘానికి నేర్పిస్తున్నాడు. సంఘానికి నేర్పాలి, సంఘంలో ఈ బోధ ఉండాలి. ఎవడు సపోర్ట్ చేస్తాడో వాడిని ఎంబడ పెట్టుకుని మిగతా వాళ్ళందరూ తోసేసుడు కాదు. సంఘానికి నేర్పాలి, అందరూ ఒకరి పట్ల ఒకరు సద్భావము కలిగి ఉండాలి. ఎవడైనా మిమ్మల్ని దూషించాడా? వాడు అజ్ఞానంగా దూషించాడు, తెలియక ఏదో మాట్లాడాడు. నువ్వు మాట్లాడకు, అట్లా నువ్వు అన్నట్టు అనకిగా, మాటకు మాట అనకు, మాటకు మాట మాట్లాడకు, దూషణకు ప్రతి దూషణ చేయకు. వాడు కీడు చేశాడా? నువ్వు కీడు చేయకు, నువ్వు మేలు చేయి, మేలు చేయి, దీవెన ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, కీడు చేయడానికి 40 ఏళ్ళు పోరాడాడు సౌలు, కానీ మేలు చేయడానికి 40 ఏళ్ళు ప్రయాసపడ్డాడు దావీదు. నేను అంటున్నాను, అన్నా ఇవన్నీ లోకంలో నడవయన్నా అని అంటావేమో. లోకంలో నడవకపోవచ్చు, లోకంను సృష్టించిన దేవుడు చెప్తున్నాడు, నేను దీవిస్తే మీకు దీవెన వస్తుంది. నేను చెప్పినట్టుగా బతికి చూడ. దీవెనకు కారకుడు లోకము కాదు, మనల్ని దీవించేది లోకము కాదు. దేవుడు దీవిస్తే మనం దీవించబడతాం. హల్లెలూయా. 40 ఏళ్ళు చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. నిలువ నీడ లేకుండా, నిద్ర లేకుండా వెంబడించాడు. ఒకరోజు సౌలు పడుకున్న తర్వాత సౌలు దగ్గర ఈటే నీళ్ళ బుడ్డిని దావీదు ఎత్తుకొని వచ్చి సౌలుతో అంటాడు, రాజా నేను కుక్కలా అంటాను, నీకేం కీడు చేస్తానయ్యా? నన్ను చంపడానికి నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? నా ద్వారా నీకే కీడు రాదు అని చెప్తే, దేవుని బిడ్డలారా, సౌలు అంటాడు దేవుని సన్నిధానంలో, దావీదా నీవు నిజముగా ఆశీర్వదించబడిన వాడవైతావు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఎవడికండి దీవెన? ఎవడికండి? నువ్వు ఇలా బతికి చూడండి. నేను అంటున్నాను, నీ దగ్గర ఎవడో 20,000 నష్టం చేసి నిన్ను మోసం చేస్తే నీ జీవితం ఏం నష్టపోదండి, నష్టపోదు. నువ్వు మౌనంగా ఉండు. దీవెనలకు కారకుడు ఆయన. ఎప్పుడు దీవించాలో ఏం చేయాలో ఆయన చేస్తాడు. నేను మీకు తరచుగా చెప్పాను, నేను విశ్వాసకుంటున్న దినాల్లో బొంబాయిలో మా ఇంటి పక్కన ఒక బ్రదర్ ఉండేవాడు. అతని పేరు యేసుదాస్. చాలా సమస్యల్లో ఉండేవాడు. అతని ఇంటికి వెళ్ళక జగిత్యాల దగ్గర ఒక గ్రామం, భార్య కుటుంబాన్ని చూడక సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు అతనితో మాట్లాడుతూ, ఏమైంది, ఇంటికి వెళ్ళవా? 2-3 సంవత్సరాలు అయితే నేను చూడబట్టి ఇక్కడ నేను చాలా అప్పులు ఉన్నాయి, నేను వెళ్తే సమస్యలు వస్తాయి అని బాధతో చెప్పుకున్నాడు. యేసుదాస్ అన్న పేరును బట్టి, నాతో కలిసి ఆరాధనకు వస్తున్నాడు అన్న ఒక బంధాన్ని బట్టి
అప్పుడు అక్క మెడలో ఉన్నటువంటి నా తాలి పుస్తే, మేము అన్యులుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం. 2 తులాల చైన్ తీసి అతనికి ఇచ్చి, నువ్వు అప్పులు తెంపుకో, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నాకు ఇచ్చావు, నాకు వడ్డీలు వద్దు, నాకు తర్వాత ఈ 2 తులాలు చేసి ఇచ్చే, అంతే, నేను నీకేం అడగనేను అన్నా. 2 నెల 2 నెలలు అని చెప్పాను, సంవత్సరం చెప్పాను, ఎప్పుడైతే అప్పుడు అని అన్నాను. అతను నాకు మోసం చేశాడు. అతని ఇంటికి వెళ్ళి అడగడానికి వెళ్తే నన్ను కొట్టడానికి 4 తీసుకొని వచ్చాడు. మౌనంగా వచ్చేసాం. అతని దగ్గర వసూలు చేయడం నాకు పెద్ద విశేషమే కాదు. మౌనంగా సహోదరుడు అన్న భావన విడిచిపెట్టి వచ్చేసాం. ఒకరోజు ఒక మీటింగ్లో కలిశాడు నాకు. ఆ తర్వాత అతని స్థితి చూశాను, చెప్పులు లేవు. మళ్ళీ 500 రూపాయలు ఇచ్చి చెప్పులు కొనుక్కో, బాగుండు, నా బాకీ కోసం, నా అప్పుల కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు, నేను ఎప్పుడో మర్చిపోయాను వాటిని అని అన్నాను. 2 తులాలు ఎగ్గొట్టినోడికి 500 ఇవ్వాలంటే ఎంత ధైర్యం ఉండాలి మనకి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, కిడు చేసాడా, వానికి మనం మేలు చేస్తాం. హల్లెలూయా. మేలు చేసి కీడును జయించాలి, మేలు చేసి కీడును జయించాలి. ఇది దేవుని దైవికమైన క్రమం. అలా బ్రతికి చూడు, ఆకాశము తెరవబడుతుంది నీకోసం. హల్లెలూయా. దీవెనకు కారకుడు దేవుడండి. ఆయన దీవిస్తే దీవించబడతాం. ఎవడో నిన్ను దోచుకుంటే నీకు దీవెనకు లోటు ఏముండదు. అందుకే చెప్తున్నాను, సౌలు చంపడానికి చూశాడు, దావీదు అతన్ని అభిషక్తుడుగా చూశాడు. నువ్వు నీ శత్రువును ఎలా చూడాలో తెలుసా? నీకు కీడు చేసిన వారిని ఎలా ఉండాలో తెలుసా? వారు బాగుండాలని హృదయంలో కోరుకో. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభా వారు క్షేమంగా ఉండాలని ప్రార్థించు. నీ అంతరంగములో ఉన్న ఆ దైవికమైన మనస్సాక్షిని ఎరిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మార్గాలు తెరుస్తాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సంఘ బిడ్డలారా, అబ్రహామా, నీవే ఆశీర్వాదం. నువ్వేడుంటే ఆడ దీవెన, నువ్వేడుంటే ఆడ ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా? నువ్వు మొదట నీ జీవితంలో నేను సరి చేసుకున్న అనుభవం, ఏ పగ, ఏ ద్వేషం ఎవడి మీద ఉంచకు. అందరిని ప్రేమించు, అందరు బాగుండాలని నిన్ను మనసుతో కోరుకో. ఎవడి మీద మనస్సాక్షిని పాడు చేసుకోకు. ఎవరు పాడు కావడానికి నీ చేతులు దోషభరితమైనవై ఉండకూడదు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే పేతురు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకండి. ఈరోజు సంఘాల్లో కొట్టుకుంటున్నారు, సంఘాల్లో విశ్వాసులు కొట్టుకుంటున్నారు. సంఘాల్లో విశ్వాసులు ఇద్దరు కలిసి అయ్యగారి దగ్గరికి పంచాయతీ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. అలాంటి పంచాయతీలు ఎవరైనా తెస్తే నా దగ్గరికి, ఎవరు? విశ్వాసులు ఒకసారి తెచ్చారు. తెచ్చిన తర్వాత అన్నారు, నేను కావాలా, ఆయన కావాలా? ఏందట అన్న అటే మాట్లాడతాడు. ఇక్కడ నాకు చుట్టం ఎవరైనా ఉన్నారా? అక్క చుట్టం, అవ్వ చుట్టం, అయ్య చుట్టం ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీ పక్కవారు నాకెంతో, నువ్వు అంతే. ఆమెకి నేను అయ్యగారిని, నీకు కూడా అయ్యగారిని, అంతే. ఇంకా బంధాలు ఇంకేమీ లేవు. నువ్వెందుకు అలా అన్నావు? నీ ఆలోచన తప్పు. మేము కావాలా, ఆయన కావాలా అని అంటే, నేను అంటున్నాను, నేను కావాలనుకున్నాడు రండి, నాకు మీరు ఇద్దరు కావాలి, నేను మీకు కావాలితే రండి, లేకపోతే పోండి, అంతే. ఏ తండ్రికి అలాంటి భావజాలం ఉంటుందా? వాడొద్దు వీడు కావాలని ఉండదు. నా సంఘ బిడ్డలారా, దేవుని సముఖంలో నిర్దోషమైన మనస్తత్వం. సంఘంలో విశ్వాసులకు గొడవ ఏంటండి? అలా ఉండొచ్చా? ఉండొద్దా? లోకానికి వెలుగుగా ఉండాల్సిన వాడు సంఘంలోనే చీకటిగా ఎలా ఉంటావు? నువ్వు నీ ఆత్మీయ పరిపక్వత అంతా హీనం. నువ్వు అనుకుంటున్నావు నేను గొప్ప విశ్వాసులని. కాదు. అద్దంలో చూసుకో, నీ జీవితం బయలవుతుంది. హల్లెలూయా. సబగట్టిగా హల్లెలూయా. నేను త్వరగా ముగిస్తున్నాను. రెండవదిగా, మనం దీవెనకు కారణం దేవుని బిడ్డలారా, దేవునికి సమీపంగా ఉండే అలవాటు ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వాక్యం,
కీర్తనల పుస్తకం 145:18 త్వరగా చదవండి. ద్వితీయోపదేశ కాండం 4:7 ఏలయనగా మనము ఆయనకు మొర పెట్టినప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా మన దేవుడైన యెహోవా ఇదిగో ఎవరికి సమీపంగా ఉంటాడట? ఎవడైతే ప్రార్థన చేస్తున్నాడో, ఎవడైతే దేవుని సముఖంలో ప్రార్థన పరుడుగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడో వాడితో దేవుడు సమీపంగా ఉంటాడట. హల్లెలూయా. చదవసారి కీర్తనల పుస్తకం 145:18 తీసి చదవండి త్వరగా. 145:18 మనకు తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. బాగా వినండి, మీ తలల పైకెత్తండి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో తెలుసండి? మా సమీప బంధువు అండి, మా దగ్గర చుట్టమని అంటాం కదా. దేవుడు ఎవరికి దగ్గర ఉంటాడో తెలుసండి? ప్రార్థన పరుడికి. చెప్పండి, ఎవడికి? చెప్పండి, ఎవరు తెలుసు? ఎవడికి? ప్రార్థన అనేది నీకు ఎంత ఉంటుందో అంత కనెక్టివిటీ ఉంటుంది దేవునితో. బాగా వినండి, సర్వ ఆత్మీయతలకు మూల తాళం, మాస్టర్ కీ ప్రార్థనే. నీ ప్రార్థన ఎంతో నీ ఆత్మీయత అంతా. బాగా వినండి, అందుకనే లోకంలో ఒక కహావత్ అంటారు, ఏ కిలాడికా కేల్ మైదాన్ మీద దిక్తా అని అంటారు. అర్థమవుతుందండి? ఒక ఆటగాడి నైపుణ్యత ఎక్కడ తెలుస్తుంది? గ్రౌండ్లో తెలుస్తుంది, మైదానంలో తెలుస్తుంది, నెట్లో కాదు. ఒక దేవుని బిడ్డల యొక్క కమిట్మెంట్, నైపుణ్యత ప్రార్థనలో తెలుస్తుంది. నీ ప్రార్థన అనుభవం ఎంతో నీ దేవునితో నీకు సమీపం, ఆ అనుభవం, ఆ రిలేషన్ అంతే. హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, ఎవడికి సమీపంగా ఆశీర్వాదానికి కారకుడుగా మారుతాడో తెలుసా? బాగా వినండి, 100 మైళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఎవరు? నెబుకద్నెజర్ రాజ్యానికి. ఇజ్రాయేల్ దేశంలో నుంచి కల్దీయుల దేశం, కల్దీయుల పట్టణం అనబడుతున్న ఆ బబులోను సామ్రాజ్యానికి షడ్రక్, మేషక్, అబద్నిగో, దానియేల్ 100 మైళ్ళు మందిరానికి దూరమయ్యారు, కుటుంబాలకు దూరమయ్యారు, బంధువులకు దూరమయ్యారు. కానీ వారు దేవునికి మాత్రం దూరం కాలే. వాళ్ళ ఆ పరాయి దేశంలో కూడా వారు ప్రార్థన పరులుగానే బతికారు. దేవుడు సమీపంగా ఉన్నారు కనుక, బాగా వినండి, దయచేసి నా మాటలు బాగా మనసులో పెట్టుకోండి. ఆ యొక్క షడ్రక్, మేషక్, అబద్నిగో, దానియేలు ఈ నలుగురు మాత్రమే నెబుకద్నెజరు యెరూషలేములో నుంచి తీసుకొని పోలేదు, 1000 మందిని తీసుకొని పోయాడు. ఈ నలుగురిని మాత్రమే దేవుడు ఎందుకు దీవించాడు తెలుసా? వీరు దేవునితో ఉన్న సమీపమైన ఆ అనుబంధం మరి వేరే వారికి లేదు. అందుకనే దానియేలును హెచ్చించాడు, షడ్రక్, మేషక్, అబద్నిగోలను హెచ్చించాడు. సంఘంలో ఎవరిని దీవిస్తాడు దేవుడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఏ విశ్వాస అయితే దేవునితో సమీపంగా ఉండే అనుభవాలు ఉంటాయో, ప్రార్థన అనుభవాలు, నీ ప్రార్థన జీవితం ఎంతో నీ దగ్గర ఆశీర్వాదం కూడా అంతే ఉంటుంది. సమస్త ఆశీర్వాదానికి మూలం ప్రార్థన పరుడికి దొరుకుతుంది. ఒకటి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి సమాధానం ఉన్నోడితో ఆశీర్వాదం ఉంటుంది. 2, సమీపంగా దేవుడికి అద్భుతమైన కనెక్టివిటీ. కొంతమందికి 24 గంటలు సరిపో వాళ్ళ జీవితంలో పనులు సవరించుకోవడానికి. ఉద్యోగం, కుటుంబంతో 25 గంటలు, 28 గంటలు ఇచ్చినా ఇంకా సరిపోతాయో లేవో. కారణం, దీనమైతుంది, పొద్దునైతుంది, రాత్రి అవుతుంది, కానీ దేవునితో గడిపే సమయం వారికి దొరకదు. వాళ్ళు అన్ని విషయాల్లో బిజీ ఉంటారు, 3 కాలాలు బిజీ. అందుకనే దేవుని మందిరానికి వచ్చి సంవత్సరాలు గడిచిపోయిన ఒక ఆశీర్వాదం వాళ్ళ ఒడిలో ఎందుకు ఉండదు అని అంటే, దేవునితో వాళ్ళకున్న బంధం చాలా తక్కువ. సింహాల బోన్లోనైనా ప్రార్థన చేస్తాడు, చెరసాల్లో ఉన్న ప్రార్థనలు చేస్తారు,
తల్లి, తండ్రి, అన్నలకు, కుటుంబాలకు దూరం అయ్యాడు యోసేపు. దేవునికి దూరం కాలేదండి, దేవునికి దూరం కాలేడు. అద్భుతమైన సాన్నిహిత్యం. బైబిల్లో రాసిన మాట, బబులోను దేశంలో అతని మేడ గదిలో కూడా యెరూషలేము వైపు, మందిరపు వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడట దానియేలు. బాగా వినండి, ఒక పరాయి దేశంలో రాజ్యరికంలోకి రావడం అంత సులువా? అమెరికా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్గా పనిచేయడం చాలా ఈజీ. అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఒక ప్రధానమంత్రి కాగలడా ఎవడైనా? అమెరికా దేశానికి వెళ్ళి ఒక అధ్యక్షుడు కాగలడా? ఇదిగో బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా మారడానికి గల కారణాలు. ఒక బానిసగా, ఎన్నిక లేని వాడిగా రాజు ముందు చేతులు కట్టుకొని తలదించుకొని వెళ్ళిన ఒక దానియేలు ఐగుప్తు బబులోను సామ్రాజ్యానికి 3వ అధిపతిగా మారడానికి గల కారణం దేవునితో వాళ్ళకున్న బంధం అలాంటిది. ఎవ్వడు విడగొట్టలేకపోయాడు. ఒక ప్రార్థన పరుడుకున్న అలవాటు ఏంటో తెలుసండి? ఎవరిని ప్రార్థన పరుడు అంటాడో తెలుసా? ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, బంధువులు ఉన్నా, ఏడ ఉన్నా అతడు ప్రార్థించకుండా అతడు దినాన్ని ముగించలేడు. హల్లెలూయా, సవాలు గట్టి హల్లెలూయా. ప్రార్థించకపోతే అతనికి మనసు తృప్తి ఉండదు. అత్తున పోతున్న మందిరానికి నిమిషాలతో కూడిన ప్రార్థన ఉంటుంది నీకు. అందుకనే సంవత్సరాలు సరిపోయినా 20,000 అప్పు తెంపుకోను. సంవత్సరానికి నెలకు ₹1,00,000 సంపాదించావు, లోపంలో ఉన్నాడు, 20,000 సంవత్సరాలు జరబడిన తీరదు అప్పు. కారణం దేవునితో దైవికమైన అనుభవాలు సరిగ్గా ఉండవు నీకు, ప్రార్థన అనుభవాలు ఉండవు. ప్రార్థనలో సహవాసంలో ఉన్నవారు ఒక యోసేపు, ఒక ఎస్తేర్, ఒక షడ్రక్, మేషక్, అబద్నిగో, ఒక దానియేలు, వారి చరిత్రలు నీకు అర్థమైతే విను. వాళ్ళు దేశాలకు దీవెనకరంగా మారారు. వాళ్ళు వెళ్ళిన చోటులో దీవెనకరంగా మారారు. వారు ఆ దేశానికి సంబంధించిన వారు కాదు, అయినా ఆ దేశం, ఆ రాజులు, ఆ చక్రవర్తులు వారి ముందు తల వంచారు. హల్లెలూయా. మనది కాని ప్రాంతంలో మనం బతికిన ఈ ప్రాంతాలు ఈ మనిషికి దీవెనకు కారకుడని ఎవరు గుర్తిస్తారో తెలుసా? ఈ మనిషి దేవునితో బంధం సరిగ్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి. నీ అనుభవం ఎంత? బైబిల్ చెప్తుంది, మనం మొరపెట్టినప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు. నా మొర ఎంతో నాకు ఆయన సమీపంగా అంతే ఉంటాడు. నేను ఎంత దూరం అయిపోతున్నానో నా ప్రార్థన నాకు అంత దూరం అవుతా ఉంటాడు. హల్లెలూయా, చదంగటి హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మందిరానికి దూరం అయ్యాడు దానియేలు, కానీ మందిరం అతనికి దూరం కాలేదు. బబులోను దేశానికి వెళ్ళిన మందిరము దిక్కుకు తలుపులు తెరిచాడు. ఈరోజు దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని సేవకులతో, సంఘముతో నీ సహవాసపు అనుభవం ఎంత? జస్ట్ ఎప్పుడో వచ్చిపోయేవాడివేనా? ఒకరోజు మోషే అడిగాడు, దేవా నిన్ను చూడాలనుందయ్యా, నిన్ను చూడాలనుంది, నీ ముఖాన్ని చూడాలనుంది నాకు అంటే, మోషేతో దేవుడు అంటాడు, నన్ను చూసి ఏ మనుషుడు బతకడు మోసే, నువ్వు అంతగా ఆశపడుతున్నావు గనక నా సమీపంలో ఒక స్థలం ఉన్నది. ఎక్కడుందట స్థలం? అది చెప్పండి, నోరు తెచ్చి గట్టి, ఎక్కడుంది స్థలం? ఎవరికి సమీపంగా? అక్కడ నా సమీపంలో ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నువ్వు నిలబడు, నీవు నన్ను చూస్తావు. ఆ బండే క్రీస్తు. ఆ బండ మీద కట్టబడింది సంఘం. పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నీవు నిజంగా కేఫా అనబడతావు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఏ విశ్వాసి సంఘానికి సమీపంగా ఉంటాడో, ఏ విశ్వాసి మందిరానికి సమీపంగా ఉంటాడో, ఏ విశ్వాసి దేవుని బిడ్డలతో సహవాసములో సమీపంగా ఉంటాడో, ఆ మనిషి దైవికమైన అద్భుతాలు చూడగలుగుతాడు. హల్లెలూయా. మోషేతో ప్రభు అంటాడు, నా సమీపంలో ఒక స్థలం ఉంది. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు నీకు నాకు ఇచ్చిన సమీప స్థలమే మందిరం. మందిరం. నువ్వు మందిరంలో నిలబడకపోతే, నీకు మందిరంతో కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే, సంఘముతో సహవాసం సరిగ్గా లేకపోతే, నువ్వు దేవుని ముఖాన్ని, దేవుని సన్నిధిని, దైవికమైన ఆశీర్వాదాలు ఎలా చూస్తావు? ఎలా పొందుకుంటావు? నా సమీపంలో స్థలం ఉంది, నువ్వు అక్కడ నిలబడు, నన్ను చూస్తావు. సంఘానికి సమీపంగా ఉండనోడు దేవునికి సమీపంగా ఎలా ఉంటాడని చెప్పండి ఒకసారి. ఎలా ఉంటావా బ్రదర్? ఉంటావా?
నెలకు ఒక్కసారి మందిరానికి వచ్చేవాళ్ళు నువ్వు దేవునికి సమీపంగా ఉంటావని నేను నమ్మాలి. నీకు మందిరానికి దేవుని సన్నిధానంలో బతకడమే కష్టం. నువ్వు ఇంటి దగ్గర దేవునితో అద్భుతమైన సహవాసం ఉన్నావంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతాడండి? అందుకే తడబడుతూ ఉంటాం దీవెనల కోసం. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఆశీర్వాదాలు కాదయ్యా, నీవే ఆశీర్వాదంగా మారాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబుషరి హల్లెలూయా. నీవు నీ కులానికి, నీ కుటుంబానికి, నీ బంధువులకు నువ్వెక్కడున్న నీ ప్రియారిటీ పెరగాలి. విలువ ఉన్నదని ఎవడు పోగొట్టుకోడో, బాగా వినండి, విలువ ఉన్నదని ఎవడు పోగొట్టుకుంటాడండి? ఎవడు పోగొట్టుకోడు. నువ్వు గౌరవంగా విలువ కలిగిన మనిషివైతే సంఘం నిన్ను పోగొట్టుకోదు, సమాజం పోగొట్టుకోదు, నీ ఇంటి పోగొట్టుకోదు, నీ కులం పోగొట్టుకోదు. నీకు విలువ లేకపోతే నేను ఎవడు దేకడు. ఎవడు దేకుతాడు? నీ ఆశీర్వాదం ఉందని ప్రజలు చూశారు కనుకనే గెరారు ప్రాంత నాయకులు వచ్చి ఇస్సాకు దగ్గర తల వంచారు. యోసేపులో దీవెన ఉందని పోతీఫరు చూశాడు, లాబాను చూశాడు, యాకోబులో దీవెన ఉందని. నీలో దీవెన ఉందని ఎవడని చూస్తున్నాడా? అలా ఉండాలి అని అంటే నీకు సమాధానంగా ఉండే మనస్తత్వం ఉండాలి. ఎవరి మీద చేదు ఉండకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకుండా అందరిని దీవించే మనసు ఉండాలి. 2, దేవునితో సంఘముతో సహవాసం ఉండాలి నీకు. అప్పుడు సహవాసం, కనెక్టివిటీ ఉండాలి. ఖాళీ సమయం ఉంటే మందిరానికి రావాలి, ఒక బ్రదర్గా రావాలి, ఒక సిస్టర్గా రావాలి. ఒక బ్రదర్గా వచ్చి సేవకులతో కలిసి సేవా విషయాలు, సంఘ విషయాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీకున్న కనెక్టివిటీ, నీకున్న కంఫర్ట్, నీ సమయం, నీ ఆశ పంచుకున్నప్పుడు సేవలో నీ నీడు ఏముందో, నీ ద్వారా ఏం పని జరుగుతుందో దైవజనుడు చెప్పుకుంటాడు. నీ స్థితి ఎరిగిన సేవకుడు పలానా పని ఉంది, పలానా చోట సేవ ఉంది, పలానా ప్రాంతంలో పరిచర్య ఉంది, రా నేను తీసుకోగలడు, వాడుకుంటాడు. నీకేం సంబంధం లేకున్నట్టుగా నీకు నీవుగా బతికే వ్యక్తివైతే నా దేవుని బిడ్డలారా, నువ్వెలా ఆశీర్వదించబడతావు, ఎలాంటి దీవెన నువ్వు పొందుకోగలవు ఆలోచించు. నువ్వు ఎప్పుడైనా ఒక సిస్టర్గా సావుకురాలతో కలిసి మాట్లాడే అలవాట్లు నీకు లేకపోతే ఎట్లా? నీ పర్సనల్ విషయాలు, పరిస్థితులు, నీ ఆత్మీయత, నీ ఆశ, నీ ఆలోచనలు చెప్పకపోతే ఎట్లా? నీ సంబంధం ఏంటి? దేవునితో సహవాసం అని బైబిల్ ఎలా చెప్తుంది? నిజముగా ఎవడు మొరపెడుతున్నాడో వానితో దేవుడు సహవాసం చేస్తున్నాడట. ఆయన మనతో ఉండడానికి కారణం ఏంటి? మన ప్రార్థనే. నీ ప్రార్థన ఎంత? చివరిగా ఒక మాట, కృతజ్ఞత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చదువుతా ఒక్క మాట, 2వ దినవృత్తాంత పుస్తకం 20వ అధ్యాయం. దయచేసి మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 26వ వాక్యం, 2వ దినవృత్తాంతంలో 2nd క్రానికల్ 20వ అధ్యాయం 26. వారు బెరాకా లోయలోకి కూడిరి. అక్కడ వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని, బెరాకా అంటే అర్థం ఇన్పుట్లో రాస్తాడు. ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి? బెరాకా అంటే ఏంటి? అమ్మ నోరు తెరవని కాస్త ఉన్నాయా? బెరాకా అంటే ఏంటి? ఆశీర్వాదం. చెప్పండి, ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎక్కడుంది? ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉందో అక్కడ ఆశీర్వాదం. దేవుని సముఖంలో కృతజ్ఞత భావం, నువ్వు చేసిన, దేవుడు చేసిన మేలులు, ఏ మనుషుల ద్వారా పొందుకున్న మేలులు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో బైబిల్ అంటుంది ఆ స్థలానికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే ఆశీర్వాదము. ఎందుకు ఆ లోయక పేరు వచ్చిందని అంటే వారు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కనుక అక్కడ ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఆశీర్వాదంగా దేవుడు అబ్రహామును మార్చాడు. నిన్ను బట్టి అబ్రహామా అందరూ దీవించబడతారన్నారు. ఆ దీవెనకు మనము పాత్రులం కావాలి. మనల్ని బట్టి మన ప్రాంతాలు, మన గ్రామాలు, మన కుటుంబం, మన కులం, మన సంఘం, మనం అడుగుపెట్టిన ప్రాంతాలు, దేవుని బిడ్డలారా, మనం ఉద్యోగం, వ్యాపారం, పనిచేస్తున్న చోట్లు మనల్ని బట్టి దేవుడు దీవించునుగాక.
అలాంటి ఆశీర్వాదము కలిగిన కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెబుదాం స్వరమెత్తి ఆమేన్. హల్లెలూయా. నా కొరకు